హలో, వెల్కమ్ టు వెరైటీ అభిరుచులు. జలుబు దగ్గుకు నిరోధక శక్తిని పెంచే దివ్య ఔషధం ఇది. అన్ని కాలములలో అనగా వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ, ఎండాకాలంలో కూడా ప్రతిరోజు త్రాగవచ్చు. ఇది తయారు చేసుకొనుటకు కావలసిన పదార్థాలు: ధనియాలు, శొంఠి, మిరియాలు, జీలకర్ర, బెల్లం, దాల్చిన చెక్క, షాజీరా, సోంపు. ఇవి ఇంతవరకు మనం మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అల్లం కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకోవాలి. వెల్లుల్లి 4 రెబ్బలు కూడా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకుందాం. పసుపు 1 స్పూన్ వేసుకుందాం. ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాం. 1/2 లీటరు నీళ్లు తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టా. అవి కాగిన తర్వాత, మరిగిన తర్వాత కొంచెం వేడవుతున్నాయి, కాగుతున్నాయండి. నేను ధనియాలు, మిరియాలు అవన్నీ పౌడర్ చేసుకున్నా. ఇది 1/2 లీటర్కి 1 స్పూన్ సరిపోద్దండి. ఇప్పుడు వెల్లుల్లి కట్ చేసుకుని పెట్టుకున్నవి, అల్లం ముక్కలు కట్ చేసుకున్నవి, పసుపు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, 1 బెల్లం ముక్క. ఇవన్నీ మరుగుతుంటాయండి. మరిగిన తర్వాత కొంచెం బాగా మరిగించిన తర్వాత ఇవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. అప్పుడు కషాయం రెడీ. కషాయం మరిగినవి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా ఉడికినవి. ఇప్పుడు రాగి పిండి కూడా ఈ కషాయంలో పోసుకోవచ్చండి. నేనైతే 1 స్పూను రాగి పిండిని వేసి వాటర్ పోసి ఇలా ఉండలు కట్టకుండా కలిపి దీంట్లో పోస్తున్నా. మేము మళ్ళీ స్వీట్ కార్నర్ ఉన్నప్పుడు అవి కూడా వేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. చూడండి, మేము ప్రతిరోజు కూడా ఇంట్లో కూడా తాగుతామండి. ఒళ్ళు నొప్పులు ఉన్నా, కాళ్ళు నొప్పులు ఉండా, నడుము నొప్పులు పడుతున్నా మనకి ఈ సూప్ తీసుకుంటే, ఈ కషాయంగా ఉన్న సూప్ని చాలా మనకి తగ్గుతుంటుంది అన్నమాట, ఒళ్ళు నొప్పులు అవన్నీ. మరిగినాయండి, మీ ఇష్టం అండి. రాగి పిండి దీంట్లో కలుపుకోవటం లేదు, మీ ఇష్టం. అయితే రోజు తాగొచ్చు అన్నమాట. మీరు కూడా ప్రయత్నించండి. రెడీ అయిందండి. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే చాలా మనకి బాగుంటుందన్నమాట. దీంట్లో కూడా కొంచెం మనం 1 నిమ్మబద్ద, కొంచెం చల్లారిన తర్వాత 1 నిమ్మబద్ద పిండుదామండి.